హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఈరోజు ప్రస్తుతం మనతో ఉన్నారు రఘు బొడ్డు గారు. ఆయన శాప్లో నిష్ణాతులు. అయితే ఏఐ గురించి మనకి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ప్రస్తుతం ఆయనతో మనం మాట్లాడదాం. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రఘు గారు. సార్, ఇప్పుడు ఏఐ ఇప్పుడు మన మానవాళిలో దూసుకుపోతుంది. స్టార్ట్ అయిందని కొంతమంది అంటున్నారు. అయితే ఇది 10 సంవత్సరాల క్రితం నుంచే ఉందని చాలామంది చెప్పుకొస్తున్నారు. అయితే ఏ అంటే ఏంటి సార్? ఇప్పటికీ చాలామందికి డౌట్ ఉంది. అసలు ఏ అంటే ఏంటి? మొత్తం దాని గురించి బ్రీఫ్గా చెప్తారు. ఇప్పుడు ఏ అంటే ఏంటి అన్నదానికంటే ముందు అసలు ఈరోజు ఏఐ మన జీవితంలో ఒక పార్ట్ అయ్యిందండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్పామ్ కాల్ అని చెప్పి ట్రిగర్ చేస్తుంది, చూపిస్తుంది. ఏంటి అంటే బ్యాక్ ఎండ్లో కాల్ వచ్చేటప్పుడు ఏఐ వర్క్ చేస్తూ ఆల్రెడీ మనకి ఈ పర్టికులర్ నెంబర్ నుంచి వచ్చేది ఫ్రాడ్ కానీ లేదా స్పామ్ కాల్ అని ఆటోమేటిక్గా చూపిస్తుంది. సిమిలర్వే మనం ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఆరోగ్య సేతు అని చెప్పి ఒక యాప్ ఉండే కోవిడ్ది. సో ఆరోగ్య సేతు పర్పస్ ఏంటి అంటే ఎక్కడ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది, ఎక్కడ మనకి ఆక్సిజన్ దొరుకుతుంది, ఏ ఏరియాలో ఎక్కువ కోవిడ్ కేసెస్ ఉన్నాయన్నది అప్పుడే మనకి ఆరోగ్య సేతు యాప్ హెల్ప్ చేసింది. అట్లానే ఈరోజు మనం అలెక్సా లేదా సిరి వాడుతున్నాం. ఒక సాంగ్ ప్లే చేయమనగానే అది ఆటోమేటిక్గా ప్లే చేస్తుంది. లేదా మీరు ఒక ఫుడ్ యాప్ యూజ్ చేసినప్పుడు మీరు ఏమి ఆర్డర్ చేస్తున్నారు, మీ పాస్ట్ హిస్టరీని తీసుకొని మీరు ఏ ఆర్డర్ ఇస్తున్నారు, మీరు ఫ్రీక్వెంట్గా వెజిటేరియన్ తింటున్నారా, నాన్ వెజిటేరియన్ తింటున్నారా, ఏ కైండ్ ఆఫ్ డిషెస్ మీకు రికమెండ్ చేయాలి అన్నదంతా చెప్తుంది. సో ఏ అన్నది ఈరోజు ఆల్రెడీ మన జీవితంలో ఉన్నదండి. రైట్. కొత్తగా మనం నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏఐ వస్తుంది లేదా ఏఐని వేరేగా మనం యాప్ రూపంలోనో లేదా ఇంకొక రూపంలోనో వాడుతాము అని లేదండి. డే టు డే యాక్టివిటీస్ మనం ఏవైతే చేస్తున్నామో ఆటోమేటిక్గా ఏఐ మనతో కలిపే పనిచేస్తుంది. అంటే రోజువారీ జీవితంలో భాగం అయిపోతుంది. భాగం అయిపోయిందండి. అంటే ఇప్పుడు డాక్టర్సే కావచ్చు, పోలీసులే కావచ్చు, అండ్ లాయర్సే కావచ్చు, ఇప్పుడు అన్నిట్లోనూ ఏఐ వస్తుంది అంటున్నారు. కానీ ఏ రంగంలో ఎలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు మీరు ఒక డాక్టర్, లాయర్ లేదా ఒక పోలీస్ ప్రొఫెషన్నే తీసుకుంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తానండి మీకు. డాక్టర్స్ ఎస్పెషల్గా ఈరోజు బిగ్గెస్ట్ వ్యాధి మనకి క్యాన్సర్. చాలా రకాల క్యాన్సర్లు ఉన్నాయి. ఈరోజు యుఎస్లో పాత్ ఏఐ అని చెప్పి ఒక అప్లికేషన్ని డెవలప్ చేశారు. ఈ పాత్ ఏఐ ఏం చేస్తుందంటే ప్రిసిషన్, అంటే కరెక్ట్గా క్యాన్సర్ సెల్ ఎక్కడుంది అన్నది డయాగ్నోస్ చేసి దాని మీద కీమోథెరపీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు చేస్తుంది. ఓకే. బిఫోర్ ఏఐ ఏమైంది అంటే ఏఐ కంటే ముందు ఏమైందంటే ఒక క్యాన్సర్ సెల్ని చంపడానికి 10 మంచి సెల్స్ని కూడా చంపాల్సి వచ్చేది. ఆ ప్రెసిషన్ ట్రీట్మెంట్ అన్నది ఉండేది కాదు. బట్ విత్ ఏఐ మనకి ఈ ప్రెసిషన్ అంటే కరెక్ట్గా ఎక్కడైతే క్యాన్సర్ సెల్ ఉంది దానిలో ఎంత ఏ విధమైన ట్రీట్మెంట్ చేయాలి, దానికి ఎంత కీమోథెరపీ చేయాలి, దాన్ని ఎట్లా కిల్ చేయాలి, ఎట్లా చంపేయాలి దాని అన్నది వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు. ఓకే. ఇట్లానే హైదరాబాద్లో ఒక ప్రముఖ హాస్పిటల్ ఉందండి. వాళ్ళు ప్రో హెల్త్ ఏఐ అనే ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చారు, ఒక సర్వీస్. సో ఈరోజు చాలామంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే 24 గంటలు కూర్చొని పనిచేస్తాం. కూర్చొని పనిచేస్తే ఏమవుతుందండి? గుండె జబ్బులు, హార్ట్ అటాక్స్, డిసీజెస్, కొలెస్ట్రాల్ కూడా ఆఫ్టర్ కోవిడ్ ఈ కేసులు చాలా పెరిగాయండి మనకి. అది కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అని కొంతమంది అంటారు, ఇంకొక రీజన్ వల్ల అంటారు. మనం దాంట్లో వెళ్ళే కంటే ఏఐ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఈ ప్యాటర్న్ డిటెక్షన్ అంటామండి. ప్యాటర్న్ డిటెక్షన్ అంటే ఏ కైండ్ ఆఫ్ కేసెస్లో ఎక్కువ హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి, రైట్? అది మనం తినే ఫుడ్ వలన, లేదా మనం చేసే పని వలన, లేదా కోవిడ్ కేసెస్ వలన, ఆల్రెడీ కోవిడ్ రావడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అన్న ఒక ప్యాటర్న్ డిటెక్షన్. అంటే ఒక డేటాని తీసుకొని డేటాని విశ్లేషించి అది ఈ పర్టికులర్ రీజన్ వలన ఎక్కువ మరణాలు జరుగుతున్నాయని దాన్ని బేస్ చేసుకొని ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి, రైట్? హార్ట్ అటాక్ రాకముందే
మేబీ ఒక 6 నెలల ముందు, ఒక సంవత్సరం ముందే పాజిబిలిటీస్ ఉన్నాయి, మీకు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంది, మీరు ఈ విధమైన కేర్ తీసుకోవాలి, లేదా ఈ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఈ మెడిసిన్స్ తీసుకోవాలి అని అది ముందే చెప్తుంది. ఓకే, రైట్. సిమిలర్ వే బెంగళూరులో ఒక స్టార్టప్ ఉందండి, నిర్మయ్ అని. ఈ నిర్మయ్ అన్న స్టార్టప్ ఏం చేస్తుందంటే బ్రెస్ట్ క్యాన్సర్, చాలామంది ఆడవాళ్ళలో మనం చూసే ప్రాబ్లం, రైట్, మన ఇంట్లో ఉండొచ్చు, మన పక్కింట్లో ఉండొచ్చు, ఏదో ఒక కేసు గ్యారంటీగా కామన్ అయిపోయింది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి ఇప్పటి వరకు ఉన్న ట్రీట్మెంట్ ఎట్లా అంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లోనే ఐడెంటిఫై చేయగలం, అంతవరకు మనకు తెలియదు. బట్ ఈ నిర్మయ్ అన్న కంపెనీ ఏం చేసిందంటే థర్మల్ విధానంలో, అంటే థర్మల్ ఇది యూజ్ చేసుకొని ఏఐని దానికి ఎంబాడ్ చేసి ప్రీ ఎవాల్యుయేషన్, అంటే ముందే ఈరోజు మీరు వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర ఒక టెస్ట్ చేయించుకుంటే వితౌట్ ఎనీ ప్రొసీజర్స్, అంటే ఎటువంటి కట్టు లేకుండా, ఏ విధమైన శాంపిల్ తీసుకోకుండా మీ బాడీ నుంచి వాళ్ళు ఒక అనాలిసిస్ని ఇస్తారండి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే పాజిబిలిటీ ఉందా, ఒకవేళ ఉంటే ఎన్ని రోజుల్లో మీకు అది రావచ్చు అన్న ఒక అనాలిసిస్, చాలా యాక్యురేట్ అనాలిసిస్ ఉంటుందండి. 99% ఆ అనాలిసిస్ మీకు పనిచేస్తుంది. సో దట్ మీరు ముందే కేర్ తీసుకోవచ్చు. అది ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్. ఇప్పుడు ఇది డాక్టర్ సజెషన్ మీద తీసుకునే యాప్ సార్ నిర్మల్? ఇది డాక్టర్స్ వాడే యాప్ అండి. ఇప్పుడు డాక్టర్స్ చేస్తున్న వర్క్ ఏదైతే ఉందో దానికి ఒక ఎడిషనల్ అసిస్టెంట్ కింద పనిచేస్తుంది. ఓకే, రైట్. అంతేగాని నేను వెళ్ళి ఏ చాట్ జీపీటీలోనో నేను టైప్ చేసేసి నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను అన్నది కాదండి. అదే ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇలా ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాట్ జీపీటీని నమ్మి ట్రస్ట్ చేసి నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ మెడిసిన్ కావాలి అంటే చాట్ జీపీటీ ఇస్తుంది, బట్ కింద డాక్టర్ సలహా మేరకనే ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇస్తుంది. బట్ దాన్ని ఎవరు చూడట్లేదు, చూడకుండా సెల్ఫ్గా జీపీటీని ఫాలో అవుతూ మందులు తీసుకుంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఏఐలోని మోడర్న్ ఏఐ అంటాం. మోడర్న్ ఏఐలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏఐస్ ఉన్నాయండి. ఓకే, ఒకటి మనం ఏజెంటిక్ ఏఐ అంటాం, జనరేటివ్ ఏఐ అంటాం, రెస్పాన్సిబుల్ ఏఐ అంటాం, దాన్ని ఎథికల్ ఏఐ అంటాం. సో ఏఐ అన్నది ఇప్పుడు చాలా దేశాల్లో బిల్డ్ అవుతుందండి. ఇప్పుడు మన భారత్ ఏఐ అని ఒకటి డెవలప్ చేస్తున్నారు, భారత్ జీపీటీ అని, మన సొంత ఏఐ. సో ఈ ఏఐ డెవలప్మెంట్ ఫేజ్లో రెస్పాన్సిబుల్ ఏఐ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. 2 కాన్సెప్ట్స్ ఉంటాయి, రెస్పాన్సిబుల్ ఏఐ అండ్ ఎథికల్ ఏఐ అన్నది. అంటే అసలు ఏమి చెప్పొచ్చు, ఏమి చెప్పొద్దు, రైట్. నేను ఒక చెడు పని ఎట్లా చేయాలి అని ఏఐని అడగొచ్చండి. అడిగినప్పుడు అది ఆన్సర్ చెయ్యకూడదు, అది చెప్పాలి, ఇది కరెక్ట్ కాదు నేను చెప్పను అని. సో ఆ కైండ్ ఆఫ్ ఎథికల్ ఏఐ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐని ఇప్పుడు బిల్డ్ చేస్తున్నారు. సో ఈవెన్ ఈరోజు మీరు చాట్ జీపీటీ కానీ లేదా ఎనీ జీపీటీ, ఏదైనా జీపీటీకి వెళ్ళి మీరు ఒక క్వశ్చన్ అడిగితే, ఇట్లాంటి అడగకూడని క్వశ్చన్ అడిగితే ఆటోమేటిక్గా అది మీకు ఇది నేను చెప్పలేను అని చెప్తుంది. ఓకే, అంటే ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అడిగితే, ఇన్ కేస్ నేను ఒక బాంబు తయారు చేయాలి అని అడిగితే దానికి తగ్గ ఎక్విప్మెంట్ ఇప్పుడు సమాధానం దొరకదండి, మీకు ఏఐ కూడా చెప్పదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఏఐని ఎంత బిల్డ్ చేస్తున్నామో అట్ ద సేమ్ టైం మనం ఈ రెస్పాన్సిబుల్ ఏఐని, ఎథికల్ ఏఐని కూడా బిల్డ్ చేస్తున్నాం. ఎవరైతే ఈ లాంగ్వేజ్ మోడల్స్ అంటామండి బేసిక్గా వీటిని, ఈ లాంగ్వేజ్ మోడల్స్ని బిల్డ్ చేసినప్పుడు, అంటే తయారు చేసినప్పుడు, ఈ ఎథికల్ ఏఐ అండ్ రెస్పాన్సిబుల్ ఏఐ కూడా సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. ఓకే. అండ్ ఈ లాంగ్వేజ్ మోడల్ని తయారు చేసేటప్పుడు బేసిక్గా 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, 3 రకాల మోడల్స్ ఉంటాయి. ఒకటి నారో ఏఐ అంటాం, సింపుల్ ఏఐ. లైక్ మనం చాట్ చేస్తాం, నాకు ఆర్డర్ చేయాలి లేదా ఈ ఇష్యూ ఉంది, ఒక ప్రాబ్లం ఉంది అని చాట్ చేసినప్పుడు అది రెస్పాన్స్ ఇస్తుంది, దాన్ని నారో ఏఐ అంటాం. ఒక ప్రత్యేకమైన వర్క్ చేయడానికి, ఒక స్పెసిఫిక్ వర్క్ని చేయడానికి నారో ఏఐని వాడతాం. దాన్ని అడ్వాన్స్డ్ ఏఐ ఉందండి, అడ్వాన్స్డ్ ఏఐ ఆర్ వైడర్ ఏఐ అంటాం, రైట్. ఇది కొంచెం
స్పెసిఫిక్ వర్క్ అంటే డయాగ్నోసిస్ చేయడానికి, లైక్ డాక్టర్స్ వాడేటప్పుడు డాక్టర్స్ వాళ్ళ కేస్ షీట్ మొత్తం ఇచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేయొచ్చండి ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్ ఉండొచ్చు, దీనికి ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది సెకండ్ టైప్ ఆఫ్ ఏఐ అండి. దెన్ సూపర్ ఏఐ ఉంది. సూపర్ ఏఐ అంటే మన శంకర్ గారు చూపించిన రోబో. దానికి ఒక ఎంపతి ఉంటుంది, సింపతి ఉంటుంది, లాజిక్ విత్ ఎమోషన్స్ ఉంటాయి, ఒక లాజిక్ ఉంటుంది, ఏం చేయొచ్చు ఏం చేయకూడదని. ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు చైనాలో బేబీస్ని ఓకే సరోగసీ మనం మాట్లాడుతున్నాం, హాట్ టాపిక్ మనకది. ఈ సరోగసీని థర్డ్ పర్సన్కి ఇవ్వకుండా రోబోస్కి ఇస్తున్నారండి. రోబోస్కి ఇచ్చినప్పుడు ఏమొస్తుందంటే దానికి కావాల్సిన ఆ ఎంపతి కానీ, దాన్ని బేబీని ఎట్లా గ్రో చేయాలి, బేబీ వైటల్స్ని ఎట్లా చూడాలి, రైట్, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది కూడా అంతా ఈ రోబోస్ మేనేజ్ చేస్తాయండి. ఓకే సార్, మరి శంకర్ సినిమాలో రోబో ఫెయిల్ అయింది కదా మరి, అంటే ఎమోషన్స్ విషయంలో ఒక బేబీని ఎత్తుకుని వచ్చేటప్పుడు వితౌట్ డ్రెస్ ఆ పాపని ఎత్తుకొచ్చేస్తుంది. సో అలాంటి కూడా ఇక్కడ జరిగే ఛాన్స్ ఉంది కదా? డెఫినెట్గా ఉందండి. అక్కడే మనం రెస్పాన్సిబుల్ ఏఏ అండ్ ఎథికల్ ఏఏని తీసుకొస్తున్నాం. సో రెస్పాన్సిబుల్ ఏఏ అండ్ ఎథికల్ ఏఏ ఏం చెప్తుందంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అది ఎప్పుడు తెలుస్తుందంటే ఆ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్ని మనం ఏఐలో, ఏఐ ఈజ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. మన 100 బ్రెయిన్స్ని కలిపి ఒక బ్రెయిన్ కింద తయారు చేస్తున్నాం. మన 100 బ్రెయిన్స్ ఏఐకి ఏది కరెక్ట్ అని చెప్తే అట్లా చేస్తుంది. మీరు ఒక తప్పుని కరెక్ట్ కింద చూపిస్తే అది కరెక్ట్ కిందే భావిస్తుంది తప్ప దానికి ఆ లాజిక్ లేదు, రైట్. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ సినిమాలోనే చూసుకుంటే రెడ్ చిప్ గ్రీన్ చిప్ అని 2 ఉంటాయి. ఇప్పుడు అలాంటి జనాలు కూడా ఉన్నారు కదా సార్, ఇప్పుడు మిస్యూజ్ చేసే జనాలు కూడా ఉన్నారు. సో రేపన్న రోజు దాన్ని ఏఐని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైతే, ఏఐని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ. నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు ఇక్కడ ఇస్తానండి. ఇప్పుడు డెన్మార్క్ అన్న ఒక కంట్రీ, ఒక దేశం, మీ ఫేస్ని మీ వాయిస్ని మీరు పేటెంట్ చేసుకోవచ్చండి. పేటెంట్ అంటే వేరే వాళ్ళు మీ వాయిస్ని కానీ మీ ఫేస్ని కానీ వాడేదానికి లేదు, రైట్. ఎందుకు అంటే ఇది ఒక రూల్. అంటే ఏఐలో ఏది మంచిగా చెయ్యొచ్చు ఏది చెడుగా చెయ్యొచ్చు అన్నది ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతుంది. మీరు మంచిగా వాడచ్చు, నేను చెడుగా వాడచ్చు. సో చెడుగా వాడినప్పుడు గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని రూల్స్ని తీసుకురావాలి, కొన్ని ఫ్రేమ్వర్క్స్ని తీసుకురావాలి. మీరు ఏమైనా డెవలప్ చేసినప్పుడు మీరు ఈ ఫ్రేమ్వర్క్లోనే చేయాలి, ఇట్లానే డెవలప్ చేయాలి. మీ లాంగ్వేజ్ మోడల్స్ని మీరు డిజైన్ చేసుకున్నప్పుడు ఇట్లా చేయాలి అని చెప్పి ఒక రూల్ని తీసుకొస్తున్నాడు. ఈవెన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి రూల్స్ని తీసుకొచ్చే ఛాన్స్ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఉందండి. ఆల్రెడీ చాలా రూల్స్ని తీసుకొస్తుంది బిజినెస్ లెవెల్లో, కొన్ని ఫ్రాడ్స్ని అరెస్ట్ చేయడానికి అట్లా, రైట్. నేను ఒక ఇనీషియల్గా మనం డాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం. సిమిలర్ వే లాయర్స్, పోలీస్ ప్రొఫెషన్లో ఎట్లా ఏఐ వాడుతున్నామో చెప్తాను. పోలీస్ చూస్తే రీసెంట్గా మహారాష్ట్ర పోలీస్ మార్వల్ అని ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని, ఒక ప్రోగ్రామ్ని తయారు చేశారు. ఎస్పీవీ ఈజ్ లైక్ ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అండి. ఏఐని వాడి ఎట్లా దాన్ని ఉపయోగించవచ్చు పోలీస్ కేసెస్లోని కానీ, అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ కానీ, రైట్, ఎట్లా దాన్ని వాడచ్చు అన్నది చెప్తానండి. ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఒక ట్రక్ డ్రైవర్ మహారాష్ట్రలో ఒక బండి మీద వెళ్తున్న జంటని ఆ బండిని గుద్దేశాడు. బ్యాక్ కూర్చున్న వాళ్ళ వైఫ్ చనిపోయింది, రైట్. అయితే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆ హస్బెండ్ దగ్గర ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏం లేదండి, వేరే నెంబర్ తెలియదు, ఏమీ తెలియదు, ట్రక్ కంపెనీ ఏంటి ఏమీ తెలియదు. అతను అబ్జర్వ్ చేసింది, అతను చూసింది ఈ ట్రక్ బ్యాక్ సైడ్ రెడ్ చారలు ఉన్నాయి, గీతలు ఉన్నాయి, పెయింటింగ్ రెడ్ చారలతో ఉన్నాయండి, స్టిక్కరింగ్ అంతే చెప్పాడండి పోలీస్కి ఇంకేం చెప్పలేదు. మనం చాలా కేసెస్లో చూస్తాము, క్లూస్ టీమ్ వర్క్ చేస్తుంది, చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తుంది. ఒక కేసు అయితే చాలా డేటా కావాలి, దాన్ని తొందరగా క్లోజ్ చేయాలి. ఎంత
ఇన్ఫర్మేషన్ ఉంటే అంత తొందరగా కేసు క్లోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ కేసులో ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంది. ఏంటి ఇన్ఫర్మేషన్? రెడ్ గీతలు ఉన్నాయి ట్రక్ మీద. సో ఈ మార్వెల్ అన్న ఒక లాంగ్వేజ్ మోడల్ని తీసుకొని, ఏఐని తీసుకొని పోలీసు ఏం చేశారంటే ఒక 100 గంటల సీసీటీవీ డేటాను తీసుకుని దాన్ని ఈ మోడల్కి ఇచ్చారండి, ఏఐకి ఇచ్చారు. ఓకే. సో అదేం చేసిందంటే ఫస్ట్ అన్ని వెహికల్స్ని తీసేసి ఓన్లీ ట్రక్స్ని ఐడెంటిఫై చేసింది, ఫిల్టర్ చేసేసింది. చేసేసింది. సో 100 గంటల సీసీటీవీ ఫుటేజ్ వచ్చి 10 గంటలకు వచ్చేసిందండి. ఓన్లీ ట్రక్కులనే ఐడెంటిఫై చేసింది, ట్రక్కులనే తీసుకుంది అది. దాని తర్వాత ఇంకొక ఏఐ మోడల్ని వాడారు. ఆ మోడల్ ఇచ్చి ఈ సీసీటీవీ ఫుటేజ్లో రెడ్ చార్లు ఉన్న ట్రక్ కావాలి అని ఓకే, దాంట్లోంచి మళ్ళీ రెడ్ చార్లు ఉన్నట్టు ఫిల్టర్ ఐడెంటిఫై చేశారండి. ఆ 10 గంటల సీసీటీవీ ఫుటేజ్ అంతా 2-3 గంటలకు వచ్చేసింది. ఈ 2-3 గంటల సీసీటీవీ ఫుటేజ్ని మీరు చూడడం చాలా ఈజీ. దాన్ని ఐడెంటిఫై చేసి ఏ ట్రక్ అన్నది ఐడెంటిఫై చేశారండి. చేసి 700 కిలోమీటర్స్ దూరంలో, అంటే ఈ ట్రక్ డ్రైవర్ ఆల్రెడీ ఒక 700 కిలోమీటర్స్ వెళ్ళిపోయాడు, యూపీలో ఉన్నాడు. అప్పటికి ఎన్ని అవర్స్ అయి ఉంటుంది సార్? 36 అవర్స్లో ఈ కేసుని క్లోజ్ చేశారండి. ఓకే, 36 అవర్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్, రెడ్ గీతల ట్రక్ అన్న ఇన్ఫర్మేషన్ని పట్టుకొని 36 అవర్స్లో ఆ డ్రైవర్ని అరెస్ట్ చేశారు. వావ్, గ్రేట్. సో ఇక్కడ పోలీస్ జాబ్స్ని తీసేస్తుందా, పోలీస్కి హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేస్తుంది, రైట్. సిమిలర్వే నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. లాయర్స్, మన ఇండియా వ్యవస్థలో చాలా కోర్ట్స్ ఉన్నాయి. సుప్రీం కోర్టు, హైకోర్టు, లోకల్ కోర్ట్స్, చిన్న కోర్ట్స్ ఉన్నాయి, లోక్ అదాలత్ అని విన్నాం మనం, రైట్. యుఎస్లో రాస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఒక యాప్ తయారు చేశారండి, ఏఐ బేస్డ్ యాప్. ఈ రాస్ ఇంటెలిజెన్స్ అన్నది ఏం చేస్తుందంటే లాయర్స్ కోసం వాళ్ళకున్న కేస్ డీటెయిల్స్ అన్నీ దీంట్లో అప్లోడ్ చేస్తే ఏఐ మొత్తం అంతా దాన్ని చదివేసి ఆ కేసు ఎట్లా వాదించాలి అన్నది చెప్తుంది. ఏ పాయింట్స్ ఇంపార్టెంట్, ఏ పాయింట్స్ మిస్ అవుతావు, ఏ పాయింట్స్ నువ్వు స్ట్రెస్ చేయాలి జడ్జి దగ్గర మాట్లాడినప్పుడు, లేదా ఒక డాక్యుమెంట్ ఇస్తే ఆ డాక్యుమెంట్లో ఏం మిస్సింగ్ ఉంది. నేను ఒక 500 డాక్యుమెంట్లు ఇస్తే ఏది పనికి వస్తుంది, ఏది పనికిరాదు అన్నది మొత్తం అంతా డివైడ్ చేసి వస్తుంది, తీసేసి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇస్తుంది. ఓకే, అప్పుడు ఈజీ అయిపోతుంది చాలా. ఇప్పుడు ఒక లాయర్ ఫస్ట్ స్టార్ట్ చేశాడు ప్రొఫెషన్, అతనికి ఎంత యూజ్ అవుతుందండి? ప్రాక్టీస్ చేసేవాళ్ళకి చాలా. ఏఐ ఒక కొత్త లాయర్కి లేదా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్న లాయర్కి, ఆల్రెడీ 10 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిన లాయర్లకు కూడా ఈరోజు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. మీ కేసు, పాత కేసెస్ హిస్టరీ తీసుకుంటుంది. ఇలాంటి కేసు ఏ కోర్టులో ఏ సంవత్సరంలో ఏ విధమైన తీర్పు వచ్చింది, దాన్ని ఎట్లా సైటేషన్స్ అంటాం మనం, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అన్నది చెప్తుందండి. సో సిమిలర్ వే ఇదే మాదిరిగా మనకి సుప్రీంకోర్టు సుపేస్ అని ఒక ప్రోడక్ట్ని తయారు చేసుకుందండి. ఓకే ఓకే, సుప్రీం ఏస్ అంటాం. ఏస్ ఈస్ లైక్ తొందరగా అయ్యేది. ఈ సుపేస్ ఏం చేస్తుందంటే ఇది జడ్జెస్ కోసం అండి. ఒక 5,000 పేజీలు 10,000 పేజీలు డాక్యుమెంట్ ఉంటాయి, అవన్నీ జడ్జిలు కూర్చొని చదవలేరు. సో ఈ సుపేస్లో ఏంటంటే ఈ డాక్యుమెంట్లన్నీ అప్డేట్ చేస్తే కీ పాయింట్స్ అన్నీ ఫిల్టర్ చేసేసి హైలైట్ చేసేసి, మనకి ఇప్పుడు చాట్ జీపీటీలో ఎట్లా అయితే పాయింట్లు ఇస్తుందో అదే మాదిరిగా సుపేస్ కూడా కీ పాయింట్స్ని ఎప్పుడు ఏ టైంలో హియరింగ్స్ అయ్యాయి, ఏ జడ్జెస్ దాన్ని వాదించారు, ఏ పాయింట్స్ రైట్ చేశారు అన్న మొత్తం ఒక సమ్మరీ ఇచ్చేస్తుందండి, కేస్ సమ్మరీ. ఓకే, అంటే వీళ్ళు ఇంకా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, అక్కడ రీసెర్చ్ చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఉపయోగం ఏంటి అంటే కేసెస్ తొందరగా అవుతాయండి. లాయర్స్ 80% రీసెర్చ్ టైంని తగ్గించుకుంటున్నారు. నేను కూర్చొని 2 వారాలు 3 వారాలు చదివి కేసు అర్థం చేసుకొని మళ్ళీ కోర్టుకి వెళ్ళి నేను దాన్ని చెప్పి చేసే ఆ కైండ్ ఆఫ్
ఆ టైం అంతా అంటే అందరికీ ఈజీ అయ్యింది. ఇప్పుడు లాయర్స్కి ఏమో వాదించడం ఈజీ అయింది. అంటే సమ్ పాయింట్స్ తీసుకుని ఈజీగా హైలైట్ చేస్తారు వాటిని. అలాగే జడ్జెస్ వచ్చి వీళ్ళు తీర్పు ఇచ్చే విధానం కూడా చాలా ఈజీ అయిపోతుంది. తెలుస్తుందండి. అంటే ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎలా జరిగింది అనేది వీళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది. సో తీర్పు ఇచ్చే విషయంలో కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ అవుతుంది మీకు. దీనివల్ల కేసెస్ తొందరగా క్లోజ్ అవుతాయండి. ఇప్పుడు లోక్ అదాలత్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ప్యాటర్న్ని యూజ్ చేయడానికి చూస్తుంది. అంటే యుఎస్లో డూ నాట్ పే సర్వీస్ అని ఒకటి ఉందండి. అంటే ట్రాఫిక్ చలానాల్స్ ఏవైనా వచ్చేటప్పుడు ఈ డూ నాట్ పే సర్వీస్ ఏజెంట్కి అంటాం దాన్ని. సో డైరెక్ట్గా నాకు చలానా వస్తే కార్ పార్కింగ్ తప్పు పెట్టాను లేదా ఇంకొకటి ఏదో అయింది, నాకు చలానా వచ్చినప్పుడు ఈ డూ నాట్ పే సర్వీస్ని వాడుకొని నేను దాన్ని క్వశ్చన్స్ అడగవచ్చు, నా ప్రాబ్లం చెప్పచ్చు. అది ఒక లాయర్కో లేదా ఒక జడ్జికో ఒక అటార్నీకో వెళ్ళదండి. ఏ డిసైడ్ చేసి ఆ చలానాన్ని క్యాన్సిల్ చేయాలా లేదా ఉంచాలా అన్నది చెప్పేస్తుంది. సో సిమిలర్ అంటే ఒక కేసు వచ్చినప్పుడు ఇనీషియల్ సపోర్ట్ అంటే నాకు యాజ్ ఏ ఒక సాధారణ వ్యక్తిగా నాకు తెలియకపోవచ్చు, నాకు కొంత సపోర్ట్ కావాలి. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళాలి నాకు తెలియదు, నేను ఎట్లా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలియదు. సో ఇక్కడ లోక్ అదాలత్స్ ఏం చేస్తున్నాయంటే సిమిలర్ ఏఐ మోడల్స్ని డెవలప్ చేస్తున్నాయండి. సో లోక్ అదాలత్ అంటేనే కొంచెం ఫాస్ట్గా అయ్యేదని అంటారు కదా సార్. ఇంకా ఫాస్ట్ కావాలండి. అసలు లోక్ అదాలత్లో ఒక కేసు తీసుకునేటప్పుడే కావాల్సిన డేటా అంతా, అంటే ఒక సామాన్యుడి నుంచి ఏది కావాలి, అసలు లోక్ అదాలత్లో ఈ కేసుని తీసుకోవాలా వద్దా అన్నది కూడా ఏ డిసైడ్ చేసి చెప్తుందండి. ఓకే. సో అది ఆ కైండ్ ఆఫ్ ఇవన్నీ మనకి ఉపయోగాలండి ఏ వలన. సో దాన్ని ఎట్లా చూస్తాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఐటీ రంగంలో కూడా చాలామంది ఏఐ వల్ల జాబ్స్ కోల్పోయారని వింటున్నాం. అంటే ప్రతి రంగంలో కూడా ఏఐ వచ్చేసింది ఆల్మోస్ట్. సో ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయి, ఏఐ ఏం చేయగలదు అనే డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ఇండియాలో మోర్ దెన్ 5 million ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు బీపీఓ లేదా సపోర్ట్. ఇప్పుడు మన టెలిఫోన్ పని చేయకపోతే మనం కాల్ సెంటర్కి కాల్ చేస్తాం, రైట్? నా ఫోన్ పని చేయట్లేదు, లేదా నా సిమ్ సరిగ్గా లేదు, నా ఇంటర్నెట్ అయిపోయింది, లేదా మన డే టు డే థింగ్స్ ఏవైనా మన గవర్నమెంట్ చాలా కాల్ సెంటర్స్ని ఇచ్చింది. సో ఈ కాల్ సెంటర్స్ చేసే పని ఏంటంటే ఓన్లీ కాల్ అటెండ్ చేయడము, ఒక టికెట్ రైట్ చేయడము. అంటే ఆ సంబంధిత పోర్టల్లో గవర్నమెంట్ అనుకోండి, ఆ పోర్టల్లో ఒక టికెట్ రైట్ చేస్తారు. ఈ కస్టమర్కి లేదా రఘుకి ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని సాల్వ్ చేయాలి. అది బ్యాక్ ఎండ్లో ఇంకో టీం వర్క్ చేస్తారు. అట్లా మనకి 5 million పీపుల్ ఉన్నారు ఈ జాబులు చేస్తూ, రైట్? డెఫినెట్గా వీళ్ళ జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. జాబ్స్ పోతాయి అన్న దగ్గర 2 important పాయింట్స్ చెప్తానండి. రీస్కిల్లింగ్ అంటాం, అప్స్కిల్లింగ్ అంటాం. రీస్కిల్లింగ్ అండ్ అప్స్కిల్లింగ్ అన్న 2 చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఏఐ వల్ల నా జాబ్ పోతుంది అన్న వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే అప్స్కిల్ చేసుకోవడం, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం, లేదా ఉన్న స్కిల్స్లో ఇంకా బెటర్ చేసుకోవడం. ఒక 30 years బ్యాక్ వెళ్తే కంప్యూటర్స్ కొత్తగా వచ్చాయండి, రైట్? నాకు తెలుసు, నా డిగ్రీ అయిన వెంటనే మా నాన్నగారు ఫస్ట్ చెప్పిన ఇదేంటంటే కంప్యూటర్స్ వస్తున్నాయి, నీ జాబ్ పోతుంది. అంటే మైండ్ సెట్ అప్పుడు ఎట్లా ఉండేది అంటే గవర్నమెంట్ జాబ్స్ లేదా కొన్ని ప్రైవేట్ జాబ్స్, అంతేగాని కంప్యూటర్ని యూజ్ చేసి ఏం చేయగలం అన్నది ఎవరికి తెలియదండి. ఆ రోజు ఏమనుకున్నారు అందరూ అంటే కంప్యూటర్స్ వస్తున్నాయి, జాబులు పోతాయి. ఈరోజు ఏమైందండి? ఎంతమంది కంప్యూటర్స్లో వర్క్ చేస్తున్నారు? ఎన్ని కైండ్ ఆఫ్ అంటే జావా అంటాము, పైథాన్ అంటాము, .NET అంటాము, ఏవేవో వచ్చాయి. ప్రతి వ్యవస్థలో ఆర్ ప్రతి రంగంలో 1 లేదా 100 జాబులు క్రియేట్ అయ్యాయి కంప్యూటర్స్లో. ఇప్పుడు ఏఐ కూడా అదే అవుతుంది. ఈరోజు మనం ఏఐ వచ్చి జాబ్ పోతుంది అంటున్నాం. ఆ రోజు మేము ఏం చేసాం?
ప్రైవేట్ జాబ్ ఏదో ఏమంటారంటే అకౌంట్ బుక్లు రాయడం మానేసి ఒక సాఫ్ట్వేర్ని నేర్చుకున్నాం. అకౌంట్స్ నుంచి మాన్యువల్ ఎంట్రీస్ మానేసి అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాం. అకౌంటింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవడం వల్ల చాలామందికి జాబులు వచ్చాయి. సో ఈరోజు అదేవిధంగా అప్స్కిల్లింగ్ లేదా రీస్కిల్లింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ ఉంటుందండి. ఇప్పుడు అంటే ఆటోమేటిక్గా ఏం వచ్చేయట్లేదు. మాన్యువల్ ఇన్పుట్ అయితే 100 మంది కూర్చొని ఒక ఆర్టిఫిషియల్ బ్రెయిన్ని తయారు చేస్తున్నాం. దానికి చెయ్యాలి అంటే దానికి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలండి. ఆ ట్రైనింగ్ ఎవరు ఇవ్వాలి? నేర్చుకున్నవాడు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఇన్ని రోజులు ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడం తెలుసు మనకి, కానీ ఈరోజు ఏఐతో మనకు క్వశ్చన్ ఎట్లా అడగాలో తెలియాలి. నేను ఎంత కరెక్ట్గా క్వశ్చన్ అడిగితే అంత ప్రాంప్ట్గా ఆన్సర్ ఇస్తుంది, అంత కరెక్ట్గా యాక్యురేట్ ఆన్సర్ ఇస్తుంది. మనం ప్రాంప్ట్ చేయడం కరెక్ట్ ఉండాలి. ప్రాంప్టింగ్. సో ప్రాంప్ట్ ఇంజనీర్స్ అన్న ఒక కొత్త ఉద్యోగాలు వచ్చాయండి. ఈ ఏఐని బిల్డ్ చేసి ఎక్కడో దగ్గర హోస్ట్ చేయాలండి. హోస్టింగ్ అంటాం దాన్ని. సో అది చేసి మేనేజ్ చేయడానికి ఇంజనీర్లు కావాలి. మరి ఇవన్నీ కొత్త జాబ్స్ కాదా? కొత్త జాబ్స్ కానీ సార్, అంటే ఇప్పుడున్న స్ట్రెంత్కి తగ్గట్టు అప్పుడు ఉండదు కదా. అంటే అప్పుడు మ్యాక్సిమం అన్ని రోబోస్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు మనం కంప్యూటర్కి ఇన్పుట్స్ ఇచ్చాం, అక్కడ ఎక్కువ జాబ్సే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఏఐ ద్వారా పనులు అయిపోతున్నాయి, సగానికి సగం పైన అయిపోతుంది ఏఐ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా. సపోజ్ ఇప్పుడు ఒక డాక్టర్ని తీసుకోండి, ఒక చిన్న ఫీవర్ వస్తుంది, వీళ్ళు జీపీటీని యూజ్ చేసి మెడిసిన్ వేసుకుంటున్నారు, తగ్గిపోతుంది. అలా అంటే ఇప్పుడు మీకు దగ్గరికి ఒక డాక్టర్ దగ్గరికి వచ్చే వాకిన్స్ పేషెంట్స్ 100 ఉన్నారనుకోండి, అది 50కి పడిపోతుంది. అలాగే ఈ ఏ ఎంట్రీ తర్వాత ఇప్పుడు 100 ప్లేస్మెంట్స్ దగ్గర 50కి పడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. మీరు చెప్పిన ఎగ్జాంపుల్నే నేను తీసుకుంటానండి. డాక్టర్స్ దగ్గర వచ్చే జనాభా తగ్గిపోతారు అంటారు. ఇదే డాక్టర్ ఒక యాప్ తయారు చేసి ఆ యాప్లో ఉన్న 100 మంది పేషెంట్స్ డేటాని కలెక్ట్ చేసి ప్రివెంటివ్ అంటే ఏదైనా జరగకముందే దానికి కావాల్సిన మందులు ఇవ్వడం కానీ ట్రీట్మెంట్ చేయడం కానీ చేస్తే ఎట్లా ఉంటుందండి? అంటే ఓన్గా చేసుకుంది. అది మన మైండ్ సెట్. ఏ నా జాబ్స్ తీసేస్తుంది అనుకున్న రోజు ఏఐ జాబ్స్ తీసేస్తుంది డెఫినెట్గా. నేను అప్స్కిల్ అయ్యి నేను దాంట్లో ఏఐని వాడుకొని ఇంకా బెటర్గా నేను ఏం చేయగలను అని తెలిసినప్పుడు నా జాబ్ ఇంకా బెటర్ అవుతుందండి. ఓకే. సో పోతుంది అన్నది ఎప్పుడు పోతుంది అంటే మనం అప్స్కిల్ చేసుకున్న రోజు, నేను ఇంకా అదే పని చేస్తాను అన్న రోజు ఏ జాబ్ అయినా పోతుంది. ఇప్పుడు స్కూల్ ఏజ్ నుంచి ఏఐ స్టార్ట్ అవుతుందా సార్? అంటే ఇప్పుడు ఏ ఏజ్ నుంచి, ఏ స్టేజ్ నుంచి మొదలు పెట్టచ్చు అంటారు? డెఫినెట్గా ఇప్పుడు డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్న ఒక కాన్సెప్ట్ ఉందండి. డిజిటల్ క్లాస్ రూమ్స్ అంటే ఈరోజు మనకి గవర్నమెంట్ స్కూల్స్ గురించి తెలుసు. ఎందుకు గవర్నమెంట్ స్కూల్స్లోని జనాలు తక్కువ ఉంటారు, ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు ఎక్కువ వెళ్తారు అంటే టీచర్స్, రైట్. చాలా కథనాలు విన్నాం మనం. టీచర్ సరిగ్గా చెప్పకపోవడము, లేదా అతనికి ఇంగ్లీష్ టీచర్ అయ్యి ఉండి ఇంగ్లీష్ రాకపోవడం, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడ ఎవరిని తప్పు పట్టద్దు. కానీ ఏఐ అన్నది ఎట్లా మనకి ఇది రీప్లేస్ చేస్తుంది అంటే ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్లో ఏఐని బేస్ చేసుకొని కంటెంట్ డెవలప్ చేసి ఆల్రెడీ అవైలబుల్ ఉంచుతామండి. ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే నా ఆడియన్స్ ఎవరు, నా క్లాస్ రూమ్లో ఎవరు కూర్చుంటున్నారు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్సా, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా, లేదా ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, ఇట్లా కొత్త బేసిక్ ఆన్సర్స్ సమాధానాలు ఇచ్చి ఏఐకి చెప్పి నాకు నా ఈ 100 మంది స్టూడెంట్స్కి ట్రైన్ చెయ్యు, ఈ పర్టికులర్ స్టూడెంట్స్కి ఈ సబ్జెక్టుల మీద ట్రైన్ చేయు అంటే అది ట్రైన్ చేయగలుగుతాయి. ఓకే, రైట్. అక్కడ నాకు ఒక వైపు చూస్తే జాబ్ పోతుంది అనిపిస్తుంది, ఇంకొక వైపు చూస్తే 100 మంది ప్రొఫెషనల్స్ నాకు రెడీ అవుతున్నారండి. రేపటికి కావాల్సిన సబ్జెక్ట్ ఇవ్వగలుస్తున్నాను, కావాల్సిన రీతిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలుస్తున్నాను, రైట్. వాళ్ళు ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, ఎవరు పర్ఫామ్ చేయలే అంటే ఎవరు మంచిగా నేర్చుకోగలుస్తున్నారు, ఎవరు నేర్చుకోలేకపోతున్నారు, నేర్చుకోలేకపోతే ఎక్కడ వాళ్ళకి ఇంకా ఎడిషనల్ ట్రైనింగ్ ఇవ్వాలన్నదంతా ఆటోమేటిక్గా ఏఏ డిసైడ్ చేసి ఆ ట్రైనింగ్ ఏదైతే ఇస్తుందో దాన్ని
మాడ్యులేట్ చేసుకుంటుంది. మాడ్యులేట్ అంటే వాళ్ళకి కావాల్సిన విధంగా దాన్ని తయారు చేసుకొని అట్లా ట్రైన్ చేస్తుంది. అంటే వాళ్ళకు కూడా ప్లస్. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్గా ఎస్. రీసెంట్గా నార్డిక్ కంట్రీస్ అంటే ఫిన్లాండ్, ఈ కంట్రీస్ ఏఐని కంప్లీట్గా యూజ్ చేసి ఒక టీచర్ లేని స్కూల్ని తయారు చేశారండి. స్కూల్ మొత్తం ఏఐ మీదే నడుస్తుంది. సో దానివల్ల ఏంటి అంటే స్టిల్ మనకి స్కూల్ మేనేజ్ చేయడానికి పీపుల్ ఉన్నారండి, మనుషులు ఉన్నారు, జనాలు ఉన్నారు. బట్ ఏవైతే కీ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అంటే ఎక్కడైతే నార్మల్ పర్సన్ చెప్పలేని లేదా ట్రైన్ చేయలేని విశేషాలు ఉంటాయో దాన్ని ఐడెంటిఫై చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఏఐకి అని అండ్ ఏఐ ఉంది, అలాగే ఓపెన్ ఏఐ, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓపెన్ ఏఐ అన్నది ఒక మోడల్ అండి. ఓపెన్ ఏఐ అన్నది లైక్ భారత్ జీపీటీ చెప్పాను. ఓపెన్ ఏఐ అన్నది ఒక కంపెనీ, వాళ్ళు ఒక ఏఐ ఇంజన్ని తయారు చేశారు. అట్లా చైనీస్ ఒక కంపెనీ ఉంది, వాళ్ళు ఒక ఏఐ తయారు చేసుకున్నారు. సో ఇట్లా ఈ ఏఐ మోడల్స్ని డిఫరెంట్ కంట్రీస్ తయారు చేసుకుంటున్నాయి. సో ఇప్పుడు నాకు ఏఐ మీద మొత్తం పట్టుండి, నాకు ఏఐ ఇంజనీర్స్ ఉండి ఒక ఏఐ ఎంటైర్ మోడల్ని నేను తయారు చేసుకోగలనంటే చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు ఓపెన్ జీపీటీ అన్నది సేమ్. ఓపెన్ ఏఐ ప్రోడక్ట్, ఒక ప్రోడక్ట్ చాట్ జీపీటీ. అట్లా వాళ్ళ దగ్గర ఒక 20 ప్రోడక్ట్స్ ఉన్నాయండి. డాలీ అని ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఇమేజెస్ని తయారు చేస్తుంది. నేను మీ ఫోటో ఇమేజ్ జనరేటర్కి ఇచ్చి నాకు బ్యాకెండ్లో పెద్ద బిల్డింగ్ కావాలి అంటే మిమ్మల్ని పెట్టి బ్యాకెండ్లో బిల్డింగ్ని పెట్టేసి ఇమేజ్ని ఇస్తుందండి. అట్లా వీడియోస్ని తయారు చేయొచ్చు, అట్లా వెబ్సైట్స్ని తయారు చేయొచ్చు, కోడ్ రాయొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ వేరేగా వాళ్ళు తయారు చేసిన జీపీటీ ఇంజన్స్. ఈ జీపీటీ ఇంజన్స్లో ఫస్ట్ మనకి తెలిసిన పేరు ఓపెన్ ఏఐ. ఓకే, ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐ ఫౌండరే ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేశారంట, దాని గురించి చెప్తారా? జాబ్స్ పోతాయి అని ఏఐ రూల్ చేస్తుంది. జాబ్స్ పోయి మొత్తం మానవాళిని ఏఐ రూల్ చేస్తుంది అని చెప్పారు, ఒక అనౌన్స్మెంట్. దాని గురించి అంటే ఈ టెక్నాలజీ టర్మ్స్లో టెక్నాలజీ గురించి మాట్లాడినప్పుడు మనం ఒక వర్డ్ చెప్తామండి, అన్నోన్ అంటాం. అంటే మనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఏఐ మనకి ఏం చేస్తుంది, ఏఐని మనం ఎట్లా ఉపయోగపరుస్తున్నాం, ఏఐని ఒక మంచి పని కోసం ఎట్లా వాడుతున్నాము, రైట్? ప్రతిరోజు నేను చేసే రెగ్యులర్ పని ఎట్లా నేను ఏఐకి ఇచ్చి నేను మంచి ఇంకా బెటర్ వర్క్ చేయగలుగుతున్నాను అన్న దాని గురించి ఆలోచించాలి. కానీ రేపటి రోజు ఏఐ ఏమవుతుంది, మీరు అన్నట్టు రెడ్ చిప్, రైట్? ఈవెన్ ఓపెన్ ఏఐ CEO అదే చెప్పారండి, ఏఐ మిమ్మల్ని రూల్ చేస్తుంది. రూల్ చేయొచ్చు, బట్ మనం మన బౌండరీస్ని సెట్ చేసుకోవాలండి. అసలు ఏం చెయ్యగలదు, ఏం చెయ్యలేదు. డెఫినెట్గా రోబో అన్నది సూపర్ ఎగ్జాంపుల్ అండి. శంకర్ గారి మూవీ చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. అవును సార్, ఆయన అప్పుడే చాలా అడ్వాన్స్డ్గా థింక్ చేశారు. ఎట్లా మిస్యూజ్ చేస్తారు, దాన్ని తప్పు విధంగా ఎట్లా వాడతారు అన్న ఒక కాన్సెప్ట్ని ఆ రోజే చూపించారండి. ఈరోజు మనం అదే చేస్తాం. అసలు అప్పట్లో ఎవరికి తెలియని కూడా తెలియదు, రైట్? సో మనం అది నేను చెప్పినట్టు అక్కడే మనకి రెస్పాన్సిబుల్ ఏఐ, ఎథికల్ ఏఐ అన్నవి అంటే లాయర్ ఏది కరెక్ట్ చేయొచ్చు లేదా ఒక పోలీస్ ఏది కరెక్ట్ చేయొచ్చు, ఏది తప్పు అన్నది కూడా ఏఐ చెప్తుందండి. రూల్ చేస్తుంది ఏఐ అంటే డెఫినెట్గా రూల్ చేస్తుంది, బట్ డెఫినెట్గా దానికి తగ్గ జాబ్స్ కొత్తవి క్రియేట్ అవుతాయి. నేను చెప్పినట్టు కంప్యూటర్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా అనుకున్నామో ఏఐ వచ్చినప్పుడు ఈరోజు మనం అదే అనుకుంటున్నాం. సో డెఫినెట్గా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. మనం అప్ స్కిల్ రీస్కిల్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా యూజ్ అవుతుంది. సార్, ఇప్పుడు మీరు ఒక యాప్ సృష్టించారు కదా, అది థ్రెట్ సెన్స్ ఏఐ అండ్ అలాగే ఇంకొకటి డిజిబాట్, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? థ్రెట్ సెన్స్ ఏఐ అన్నది ఫ్రాడ్ డిటెక్షన్ సొల్యూషన్ అండి. ఈరోజు ఏమవుతుందంటే కంపెనీ ఫ్రాడ్స్, ఎంటర్ప్రైజ్ ఫ్రాడ్స్ అంటాం. అంటే ఏదో ఒక కంపెనీ స్టార్ట్ చేస్తారు, దాంట్లోని సూట్ కేస్ కంపెనీస్ అంటాం.
అంటే ఎక్కడో వేరే కంట్రీస్లో చిన్న చిన్న కంపెనీస్ పెట్టుకొని ఇక్కడున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి ఇక్కడ ఐపీ పెడతారు, ఇక్కడ ఉన్న కంపెనీని క్లోజ్ చేస్తారు. సో ఇది ఎక్కడ అవుతుంది అంటే కార్పొరేట్ ఫ్రాడ్స్ అండి. విత్ ఇన్ కంపెనీ కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఒక 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఎట్లా ఉండేదంటే సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి ఆడిట్ చేస్తాము. ఎవరో ఒక పైన కంపెనీ నుంచి ఒక ఆడిటర్ వస్తాడు, అతను చేసి సర్టిఫై చేస్తాడు నా కంపెనీ అంతా కరెక్ట్గా ఉంది అని. నా కంపెనీలో 5,000 ట్రాన్సాక్షన్లు ఒక గంటలో అవుతున్నాయి అంటే ఒక ట్రాన్సాక్షన్ నేను తీసుకొని సర్టిఫై చేయడం ఎంత కరెక్ట్? చేయలేదు. ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్ ఆ కేసెస్లో చాలా ఎక్కువ ఉంటాయి. అదే మేము డెవలప్ చేసిన ఈ థ్రెట్ సెన్స్ AI సొల్యూషన్ ఏం చేస్తుందంటే జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ని వాచ్ చేస్తుంది. ఏదైనా ఒక మీ ఫినాన్స్ డిపార్ట్మెంట్లో యూజర్ వెళ్ళి ఏదైనా మార్చేసాడు అనుకోండి, ఇమీడియట్గా అది అలర్ట్ ఇస్తుంది లేదా దాన్ని ఆపేస్తుంది, మార్చేదానికి ఒప్పుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఫ్రెండ్, నేను మీ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి మిమ్మల్ని ఒక వెండర్ కింద యాడ్ చేసి ఒక 5 కోట్లు ఇచ్చేసాను, నాకు ఆథరైజేషన్ ఉంది కంపెనీలో. రిలీజ్ చేసిన తర్వాత ఒక నెల పోయిన తర్వాత సంవత్సరం పోయిన తర్వాత దాన్ని ఐడెంటిఫై చేసి ఒక కేసు ఫైల్ చేయడం కరెక్టా? అసలు రిలీజే చేయకుండా అమౌంట్ మీ అకౌంట్కే వెళ్ళకుండా ఆపేయడం కరెక్టా? ఫస్టే యాక్షన్ తీసుకోవడం కరెక్ట్ కదా. సో ఫినాన్షియల్ ఫ్రాడ్స్ అన్నీ తగ్గిపోతున్నాయి కదా. సో ఇట్లా గవర్నమెంట్ కొన్ని రూల్స్ తెచ్చిందండి. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అన్నది MCA కొన్ని రూల్స్ తెచ్చింది. ఏ కంపెనీ అయినా ఇదే ఏప్రిల్ 2024 నుంచి కంపల్సరీ అండి కంపెనీస్కి. ఏ కంపెనీ అయినా బుక్స్ అకౌంట్స్ ఒక సాఫ్ట్వేర్లోనే పెట్టాలి. ఇంతకుముందు ఒక 10-15 ఏళ్ళ క్రితం మనం బుక్స్ రాసుకునేవాళ్ళమండి, ఇప్పుడు అది లేదు. ఏ కంపెనీ అయినా చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా అన్నది సంబంధం లేదు, అంతా సాఫ్ట్వేర్లో ఉండాలి. సాఫ్ట్వేర్లో నేను బుక్స్ పెట్టినాక నాకు ఆడిటర్ వచ్చి అంతా చెక్ చేసిన తర్వాత నేను మార్చేస్తే, సో నేను ఏదైతే డేటా పెడతానో నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రోజువారీ పద్దులు అంటాం, ఏదైతే డేటా నేను సాఫ్ట్వేర్లో ఫీడ్ చేస్తానో ఆ డేటాని మార్చకూడదు. మారిస్తే ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు, ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఈ రూల్స్ని కంపల్సరీగా ప్రతి కంపెనీ ఫాలో చేయాలి. ఓకే, అంటే వాళ్ళు వితౌట్ వీళ్ళ పర్మిషన్ లేకుండా మార్చాలి అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంట్రీ చేసిన తర్వాతనే వీళ్ళకి వాళ్ళ పర్మిషన్తో యాక్సెస్ ఉండేలాగా చేయాలండి. పర్మిషన్ ఉండి చేంజ్ చేసినా దానికి ఒక రికార్డు ఉండాలి. చేంజ్ లాగ్స్ అంటాం, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఏ సిస్టమ్ నుంచి చేశారు, ఆ డేటా అంతా కావాలండి. దాన్ని కంట్రోల్స్ అంటాం. ఈ కైండ్ ఆఫ్ కంట్రోల్స్ని అంటే ఎక్కడైతే డేటాని మనం ఈ కంపెనీ ఫినాన్షియల్ డేటా ఉంటుందో దాన్ని జాగ్రత్త పరచడానికి, ఫ్రాడ్ అవ్వకుండా ఉండేదానికి కొన్ని గేట్స్ పెడతామండి. ఆ గేట్స్ని కంట్రోల్స్ అంటాం, రైట్. ఆ కంట్రోల్స్ని మా సొల్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తుందండి థ్రెట్ సెన్స్ AI అన్నది. డిజిబాట్స్ అన్నది ఒక ఏజెంటిక్ AI సొల్యూషన్ అండి. అంటే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఉండి నేను చెప్పిన హెల్ప్ డెస్క్ యాక్టివిటీస్ పనులు ఎవరైతే చేస్తున్నారో ఆ పనుల్ని మొత్తం ఆటోమేట్ చేస్తుంది. అంటే ఎలా సార్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఈమెయిల్ పాస్వర్డ్ మర్చిపోయారు, మీరు సపోర్ట్కి చాట్ చేస్తున్నారు, నా పాస్వర్డ్ మర్చిపోయినా నాకు పాస్వర్డ్ కావాలి అని. సపోర్ట్ ఏం చేస్తుంది, మీకు OTP లింక్ పంపేయడమో లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివన్నీ అడిగి మీకు ఒక లింకో లేదా ఒక టెంపరీ పాస్వర్డో ఇస్తుంది. ఆ యాక్టివిటీ ఆ పనులన్నీ కూడా మా డిజిబాట్స్ చేస్తుందండి. ఓకే, అంటే ఇది మిస్యూజ్ అయ్యే ఛాన్స్ ఉండదంటారా సార్? ఇప్పుడు అంటే గూగుల్ అంటే ఒక ట్రస్టెడ్ కదా, ఇప్పుడు ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాం మనం. ఆఫ్ కోర్స్ గూగుల్ దగ్గర మన డేటా అంతా ఉంటుంది కాదన్ను, బట్ ఏంటంటే ఇప్పుడు ఇది కొత్తగా వచ్చే యాప్స్ కదా, మనకి సెక్యూరిటీ పరంగా ఏమి ఇష్యూస్ రావంటారా? ఈ యాప్స్ని కూడా మనం సెక్యూరిటీ అంతా చెక్ చేసుకొని దానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ని వాడతామండి, సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని. సో ఒక పర్సన్ మీకు ఏ విధమైన క్వశ్చన్లు అడుగుతున్నారు అంటే, నేను ఒక సపోర్ట్ మెంబర్ని, మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను ఏవైతే క్వశ్చన్స్ మీకు అడుగుతున్నానో
అదే క్వశ్చన్స్ ఒక ఏఐ బాట్ అడుగుతుందండి. ఏఐ బాట్ అడిగి అంతా దాన్ని చెక్ చేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు అని చెప్పి అప్పుడు మీ పాస్వర్డ్ని మీకు ఇస్తుంది. ఒక లింక్ ఓటీపీ పంపేయడమో చేస్తుంది. సో ఇట్లా ఎస్ఏపిలో చాలా యాక్టివిటీస్ మాన్యువల్గా చేసే ఉన్నాయండి. ఇక్కడ 2 థింగ్స్, ఒకటి ఆటోమేట్ చేయడము, రెండోది క్విక్గా నేను మీకు రెస్పాన్స్ ఇవ్వడం. మీరు ఒక ఓటీపీ మీకు రావడానికి మీ క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ గురించి ఏదైనా అయినప్పుడు మీరు బ్యాంక్ కాల్ చేసి 10 నిమిషాలు మీరు లైన్లో ఉండే కంట మీకు అది 2 సెకండ్లలో నేను ఇస్తే ఎంత తొందరగా అవుతుంది, ఫాస్ట్ అయిపోతుంది. అదే చేస్తున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ని, కావాల్సిన డేటాని లేదా కావాల్సిన పనిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా చేయాలి. అది యూజర్ ఎక్స్పీరియన్స్ అంటాం. ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ని మేము క్రియేట్ చేస్తున్నాం మా బాట్స్ నుంచి. అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏది కరెక్టో అదే ఇస్తున్నాం. సో ఈ 2 ప్రోడక్ట్స్, ఒకటి ఫినాన్షియల్ ఫ్రాడ్లోని, ఇంకొకటి సెక్యూరిటీ, ఇంకోటి సెక్యూరిటీలోని పనిచేస్తాయి. ఓకే సార్, వెరీ గుడ్, చాలా బాగున్నాయి 2. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఇప్పుడు మనకి ఏఐ వల్ల చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ అభిప్రాయం ప్రకారం చెప్పండి, ఏఐ నార్మల్ పీపుల్కి ప్లస్ ఆర్ మైనస్, అంటే ఇది ఒక శత్రువులా పనిచేస్తుందా, మిత్రువులా ఉంటుందా? మీరు ఒక పర్సన్ని, మీ ఫ్రెండ్ని లేదా మీ పక్కనున్న వ్యక్తిని ఒక ఫ్రెండ్గా చూస్తే అది ఫ్రెండ్గానే ఉంటాడండి. మీరు ఒక శత్రువు కింద చూస్తే శత్రువు కిందే ఉంటుంది. అంటే ఫ్రెండ్లా నమ్మి మనం అన్నీ చెప్తే వెన్నుపోటు పొడుస్తారు కదా సార్, అలాగే ఇది కూడా ఉంటుంది. అది మన నమ్మకం బట్టి ఉంటుంది. మీరు ఎవరితో చెప్తున్నారు, రైట్? మీ ఏమంటారంటే మీకు కావాల్సిన డేటా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాంక్ డీటెయిల్స్ లేదా మీకు ఆస్తుల వివరాలు మీరు మీ ఫ్రెండ్కి చెప్తారు. మీకు ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, దాంట్లో ఒక ఫ్రెండ్కే చెప్తారు, 20 మందికి ఎందుకు చెప్పట్లేదు? అంటే మీరు ఈ ఫ్రెండ్ నమ్మారు. ఈ ఫ్రెండ్, మీ నమ్మిన ఫ్రెండ్, మీరు ఎవరితో అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారో అతను చాలా గోప్యంగా ఉంచుతాడు. అట్లా మీరు ఏఐతో పనిచేసినప్పుడు మీరు అది ఫస్ట్ తెలుసుకోవాలి. కరెక్ట్ పర్సన్కి, కరెక్ట్ ఏఐకి, కరెక్ట్ ఏఐ ఫ్రెండ్కి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానా లేదా. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. చాలా మంచి క్వశ్చన్ మీరు రైట్ చేశారు. చాలా యాప్స్ ఈరోజు మన మొబైల్లో ఎవ్రీ పర్సన్, అంటే ఈరోజు ప్రతి వ్యక్తి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉందండి. ఈ స్మార్ట్ ఫోన్ యూజ్ చేసి ఏం చేస్తున్నామంటే, నేను ఫేస్బుక్కి లేదా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసేదానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక యాడ్ వస్తుందండి. యాడ్ క్లిక్ చేసి నేను ఇన్స్టాల్ చేస్తా, నా ఇన్ఫర్మేషన్ అంతా అడుగుతుంది. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు కరెక్ట్గా వాడుతున్నారని ఎట్లా తెలుస్తుందండి నాకు? ఒక అన్నోన్, ఎవరో తెలియదు, ఒక యాప్కి ఇస్తున్నాం మనం. ఒక తెలియని పర్సన్కి నా డేటా అంతా ఇచ్చేస్తున్నాను. ఆ డేటాని, నా డేట్ ఆఫ్ బర్త్ కానీ, లేదా బ్యాంక్ ఇన్ఫర్మేషన్ కానీ, క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, డెబిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ కానీ, నా డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి? మీరు ఇచ్చిన పర్సన్ కరెక్ట్ పర్సన్ అయితే కరెక్ట్గా వాడతాడు, రాంగ్ పర్సన్ అయితే రాంగ్. ఈరోజు మనకి అవుతున్న ఫ్రాడ్స్ ఎవ్రీ మినిట్కి ఇండియాలో క్లోజ్ టు 2400, అంటే 2400 సైబర్ ఫ్రాడ్ జరుగుతున్నాయి ఎవ్రీ మినిట్కి. ఎంత డబ్బులు పోతున్నాయండి? లెక్కలేదు సార్. అంటే మనకు కూడా తెలియదు కదా, ఇప్పుడు అది ట్రస్టెడా కాదా అనేది కూడా మనకు తెలియదు. ఎగ్జాక్ట్గా అక్కడే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. మోసపోయేది మనం అక్కడే. మనం ఒక యాడ్ చూసి మనం ఆ యాప్ ఇన్స్టాల్ చేసి మన డీటెయిల్స్ ఇస్తే, ఈ యాప్తో పాటు ట్రోజాన్స్ అంటామండి. అంటే బ్యాక్ ఎండ్లో మీకు యాప్ ఒకటే కదండి, చాలా ఇన్స్టాల్ అవుతాయి మీ ఫోన్లో. ఓకే, మీ డేటాని మొత్తం తీసేసుకుంటాయి. మీరు ఏం టైప్ చేస్తున్నా అది క్యాప్చర్ చేస్తుంది. అంటే అది మొత్తం అంతా గుర్తుపెట్టుకొని అవతల పర్సన్ చూడగలడు. మీరు ఒక ఓటీపీ ఇస్తున్నారా, దాన్ని మనం ఫోన్ క్లోనింగ్ అంటామండి. ఈ ఫోన్ క్లోనింగ్లో ఏమవుతుందంటే, మీ ఫోన్ ఎగ్జాక్ట్గా కాపీ ఆడి దగ్గరికి వస్తుంది అవతల పర్సన్కి. మీ దగ్గర డబ్బులు రాగానే ఆ ఓటీపీ ఆడికి వస్తుంది, లేదా ఆ మెసేజ్ ఆడికి వస్తుంది. మరి మనం అది యూజ్ చేయకుండా ఉండలేము, మరి అప్పుడు ఏం చేయాలి? యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు మనం డబుల్ చెక్ చేసుకోవాలండి, ఇది కరెక్ట్ యాపా, రాంగ్ యాపా. ఈరోజు గూగుల్ ప్లే కానీ, ఐఫోన్ కానీ వాళ్ళు చాలా క్లీనప్ చేస్తున్నారు. మీరు లాస్ట్ 2-3 రోజుల క్రితం చూసుంటే
ఆల్మోస్ట్ ఒక 5 లక్షల యాప్ల్ని తీసేశారు ప్లే స్టోర్ నుంచి, రైట్. ఈవెన్ ఈ రోజుకి కూడా చాలా ఫ్రాడ్ ఉన్నది. సో ఈ ఫ్రాడ్ని ఐడెంటిఫై చేయడానికి అగైన్ యాపిల్ని ఆటోమేటిక్గా రీడ్ చేస్తుంది. ఇట్లా ఫ్రాడ్ యాప్ ఏదైనా ఉంటే తీసేస్తుంది. ఈరోజు మీ ఫోన్లో ఈ iOS కానీ లేదా గూగుల్ ఇది కానీ ఫోన్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు అది ఫ్రాడ్ యాప్ అని చెప్తుంది. అండ్ అలాగే మనం ఏదన్నా ఒక అన్నోన్ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు కూడా హార్మ్ఫుల్ అని మనకు ఒక మెసేజ్ వస్తుంది. అంతా ఎట్లా చెప్తుందండి, ఇది అంతా AI వల్లనే అవుతుంది. AI వల్ల ఎంత మంచి జరుగుతుందో అంత వినాశనం కూడా జరుగుతుంది. దాన్ని మనం ఎట్లా వాడుతాము, ఎంత మంచిగా వాడుకుంటాం, రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ. దాన్ని ఎంత కరెక్ట్గా వాడుతామో అంత కరెక్ట్గా మనకి ఒక ఫ్రెండ్ కింద ఉపయోగపడుతుంది. దాన్ని మిస్యూజ్ చేయడమో లేదా దాని మాటల్లో మనం పడ్డామో మనల్ని మిస్యూజ్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా OpenAI CEO చెప్పింది అదేనండి. AI మిమ్మల్ని రూల్ చేస్తుంది అంటే మీరు దాన్ని కరెక్ట్గా వాడని రోజున మిమ్మల్ని రూల్ చేసే ఛాన్స్ దానికి ఇస్తున్నారు. కానీ దాన్ని కరెక్ట్గా వాడిన రోజు మీరు దాన్ని రూల్ చేస్తారు. అది డిఫరెన్స్. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.